అందరికీ జై భీమ్. నేను రఘుమాజీ ఎమ్మెల్యే, మాల్మాడ రాష్ట్ర కార్యదర్శి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం ఆర్టీసీ బస్ స్టాండ్ టోటల్ కబ్జాకి గురైన విషయం అందరికీ తెలుసు. దాంట్లో 25% లీజుకి ఇస్తే మిగిలిన 75% కూడా ఆక్రమించేసిన వారి విషయం మీ అందరికీ తెలుసు. దాని గురించి మనం 27 రోజులు నిరవధిక నిరాహార దీక్ష, 4 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఈ బస్టాండ్ సాధనకై నాతో పాటు నిరాహార దీక్షలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరి ఆశ నిరాశ అయితే కాదు. మీరు నిరాశపడకండి. మనం చేసిన ఉద్యమం అనేది త్వరలో సక్సెస్ అవ్వబోతుంది. ఈరోజు ఈ విజయవాడ నుంచి ఆర్టీసీ సిబ్బంది హెడ్ ఆఫీస్ నుంచి నాకు ఫోన్ రావడం జరిగింది. ఖచ్చితంగా ఆర్టీసీ బస్ అనేది ఇచ్చేస్తారు. ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నుకున్నా కానీ ఆర్టీసీ బస్ స్టాండ్ అయితే ఆగదు. ఎందుకంటే మనం జెన్యున్గా ఉద్యమం చేసాం. ఏ ప్రలోభాలకి మనం లొంగలేదు. నాతో పాటు జెన్యున్గా కూర్చున్న వాళ్ళందరూ కూడా ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ వస్తే ఖచ్చితంగా నాతో పాటు దీక్షలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ బస్ స్టాండ్ అంకితం ఖచ్చితంగా. పోతే ఈ బస్ స్టాండ్ రాకుండా చేసినటువంటి రాజకీయ నాయకులందరికీ కూడా తగిన గుణపాఠం అనేది మనం చెప్పబోతున్నాం. ఎన్ని రాజకీయ కుట్రలు కుతంత్రాలు చేసుకున్నా బస్ స్టాండ్ అయితే ఆగదు. నేను వదిలిపెట్టను. ఒక విషయం గుర్తుపెట్టుకుంటే, నేను సాధారణంగా ఏ సబ్జెక్ట్ తీసుకుంటే సక్సెస్ అవ్వాలి. అది ఎంతవరకైనా వెళ్తాను నేను. కానీ బస్ స్టాండ్ అనేది సాధించి తీరతాం. ఎవరు నిరాశ చెందొద్దు. ఆర్ఎం ఎవరైనా రీజనల్ మేనేజర్ ఎవరైనంత మాత్రాన ఆగదు బస్ స్టాండ్. బస్ స్టాండ్ ఎలా తీసుకురావాలో నాకు తెలుసు. కళ్యాణ మండపం మెయిన్ గేట్లోంచే బస్సు వస్తుంది. మెయిన్ గేట్లోంచే బస్సు వెళ్తుంది. మళ్ళీ పక్క దారిలో ఈ దారిలో ఆ దారి నుంచి బస్సు రావట్లేదు, ఈ దారి నుంచి బస్సు వెళ్ళట్లేదు, బస్సు తిరగట్లేదు, ఏం ఉండదు. నేను మొత్తం మాట్లాడేశాను, మొత్తం సెట్ చేశాను. ఓకే, ఖచ్చితంగా ఆర్టీసీ బస్ స్టాండ్లోకి బస్సులు వస్తాయి. 4 రోజులు లేటు. ఎందుకంటే దీంట్లో పొలిటికల్ ప్రెజర్ ఎక్కువ ఉంది. బస్ స్టాండ్ ఇవ్వద్దు అని పొలిటికల్ ప్రెజర్ ఉంది. బస్ స్టాండ్ మాకు వద్దని పొలిటికల్ ప్రెజర్ ఉంది జిల్లా వ్యాప్తంలో, నియోజకవర్గ వ్యాప్తంలో. కానీ వీళ్ళందరినీ ఢీ కొట్టాలంటే నాకు కొంచెం టైం పడుతుంది. వీళ్ళందరూ చేయాలంటే ఇలా చేస్తారు బస్ స్టాండ్. కానీ నా సంతకానికి పవర్ లేదు. కానీ పెన్ను కాగితానికి పవర్ ఉంది. కలంతో చేయించగలను. నేను కలంతో చేయిస్తున్నాను. వాళ్ళు రాజకీయంగా ఆపుతున్నారు, నేను కలంతో చేయిస్తున్నాను. సక్సెస్ అవుద్ది. ఖచ్చితంగా నిరాశపడద్దు. త్వరలో వచ్చేస్తుంది బస్ స్టాండ్. నేను అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను, ఏది ఆగలేదు. ఎక్కడ ప్రెజర్ పెట్టాలో, ఎక్కడ పెన్ను కాగితంతో కొట్టాలో అన్నీ నాకు తెలుసు. అన్నీ తెలుసు. నా వరకు నాకు తెలుసు. సబ్జెక్టు ఎలా టేకప్ చేయాలి, ఎలా సక్సెస్ చేయాలి అనేది నాకైతే కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉంది. మీ అంత లేకపోయినా కానీ ఒక రాజకీయ నాయకులను కొంచెం ఎదుర్కొంటాం కాబట్టి కొంచెం టైం పడుతుంది మనకి. ఖచ్చితంగా బస్ స్టాండ్ అయితే వస్తుంది. మన ఉద్యమం ఊరికే పోదు. నాతో పాటు ఆడపడుచులు ఎంతోమంది కూర్చున్నారు. వాళ్ళకి కూడా నిరాశ చెందొద్దు. బస్ స్టాండ్ త్వరలో వచ్చేస్తుంది. నాకు ఈరోజు ఉదయం 9 గంటలకు 10 గంటలకు కాల్ వచ్చింది. క్లుప్తంగా మాట్లాడాను నేను. హెడ్ ఆఫీస్ నుంచి, ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్ నుంచి వచ్చింది ఫోన్. క్లియర్గా మాట్లాడడానికి వస్తుంది, కంగారు పడదు. ఇంకొక ముఖ్య విషయం, ఆర్టీసీ సంస్థకి Bye.
ఈ ఉచిత బస్సు రాకముందు మీకు ప్రయాణికులు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ సంస్థ అనేది ఆంధ్రప్రదేశ్లో నష్టాల్లో కూరుకుపోయింది, నష్టాల్లో నడిచిందన్న విషయం అందరికీ తెలుసు. మీరు అమలాపురం నుంచి పల్లంకూరు బస్సు, పల్లంకూరు నుంచి అమలాపురం బస్సు వచ్చినప్పటికి ఒక నట్టు ఊడి పడిపోయినా కానీ దానికి కొనుక్కోవడానికి డబ్బులు రావట్లేదని చాలాసార్లు డిఎం గారు నాకు చెప్పడం జరిగింది. మాకు అమలాపురం నుంచి బలిస్తే బస్సు వేయమని అడిగినా కానీ బలిస్తే బస్సు వేసినా ఎవరు ఎక్కట్లేదు, అందరూ ఆటోలు ఎక్కుతున్నారు కనుక మాకు డీజిల్ ఖర్చులు కూడా రావట్లేదు. ఏదైనా నట్టు ఊడిపోయిన నట్టు కొనుక్కోనా కూడా డబ్బులు రావట్లేదు మాకు అని ఆయన చెప్పడం మాత్రం ఆయనకి తెలుసు, నాకు తెలుసు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం స్త్రీలకు ఉచిత బస్సు అనే పథకం పెట్టడం వల్ల ఆర్టీసీకి ఊహించని విధంగా ఆదాయాలు వస్తున్నాయి. ఒక బస్కి 50+2 50 మంది ప్రయాణికులు, ఒక కండక్టర్, ఒక డ్రైవరు పర్మిట్. కొన్ని బస్సులకి 40+2 40, ఒక కండక్టర్, ఒక డ్రైవరు. ఈరోజు 40 మంది ఎక్కాల్సింది 60 మంది ఎక్కుతున్నారు బస్సులో. ఇప్పుడు 50 మంది ఎక్కాల్సింది 70 మంది ఎక్కుతున్నారు. ఇంతకుముందు 50 మంది ఎక్కాల్సింది 20 మంది ఎక్కేవారు, 20 మంది కూడా ఎక్కేవారు కాదు. 40 మంది ఎక్కాల్సిందో 10 మంది 12 మంది ఎక్కేవారు, ఒకసారి 5 కూడా ఉండేవారు. అప్పుడు నష్టాలు నడిచింది. ఆ సందర్భంలో ఈ ఆర్టీసీ సంస్థ అనేది కొన్ని బస్ స్టాండ్లని లీజుకి ఇచ్చేసింది. కానీ ప్రస్తుతం గతంలో కంటే ఇప్పుడు 50%, 60% అధిక లాభాల్లో ఉంది ఆర్టీసీ సంస్థ. కనుక ఇంకెక్కడ కూడా మా ముమ్మడివరంలో మమ్మల్ని ఏడిపించినట్టు ఎక్కడ ఏడిపించకండి. అంటే మా ప్రయాణికులను ఏడిపించినట్టు, ముమ్మడివరంలో బస్ స్టాండ్ లేకుండా చేసి ఏడిపించినట్టు ఎక్కడ కూడా అలా చేయకండి. సంస్థ ఫుల్ ప్రాపర్టీలో ఉంది, ఆదాయాలు బాగున్నాయి. ఇంకెక్కడ కూడా ఇటువంటి పిచ్చి పనులు చేయొద్దు. ప్రస్తుతం మా ముమ్మడివరం బస్ స్టాండ్ మాకు ఇచ్చేస్తానని ఈరోజు చల్లన్న వార్త చెప్పినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. కానీ ఇంకో విషయం, ప్రజలకి, ప్రయాణికులకి ఉచిత బస్సు పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ప్రతి పథకం కూడా ప్రతి పౌరుడు ఉపయోగించుకోవాలి. ఈ ప్రభుత్వ పథకాలు అనేది మన కోసమే, మన లబ్ధి కోసమే. ప్రతి పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వం సొంత సొమ్ము కాదు. ఇది సీఎం ట్రస్టుల నుంచి కానీ, ఫౌండేషన్ల నుంచి కానీ, వాళ్ళ ఆదాయంలోంచి కానీ ఏ పథకం కూడా పెట్టరు. గుర్తుపెట్టుకోండి. మా ప్రభుత్వంలో ఈ పథకం పెట్టేసాం, ఆ పథకం పెట్టేసాం అంటున్నారు. అన్నీ కూడా పథకాలన్నీ కూడా వాళ్ళ పెట్టులో సొమ్ము కాదు. అది ఏ ప్రభుత్వమైనా కానీ వాళ్ళ పెట్టులో సొమ్ము కాదు. మనం కట్టిన ట్యాక్స్లో, అదేవిధంగా సంవత్సరం మన రాష్ట్రానికి వస్తున్నటువంటి బడ్జెట్లోది కేటాయిస్తారు. ఈ ఉచిత పథకానికి బడ్జెట్ రాకపోయినా మన బడ్జెట్లో దాంట్లో ఖర్చు చేసి బడ్జెట్కి వచ్చినవి అన్నీ వాడరు కదా. వీళ్ళు బడ్జెట్ 100 రూపాయల బడ్జెట్ వచ్చిందనుకో, దాన్ని పూర్తిగా వాడరు వీళ్ళు. వాటిల్లో మనం కట్టే ట్యాక్సుల్లో మినహాయించి మనకు ఉచిత బస్సు పెట్టారు, ఉచిత సర్వీస్. ఈ ఉచిత బస్సుకి ఆర్టీసీ వాళ్ళకి ఫ్రీ టికెట్ కొడుతుందంటే ఆర్టీసీ సంస్థకు అది ఇస్తుంటా. మీకు ఫ్రీ టికెట్ కొట్టింది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి వెళ్తుంది. అది మన సొమ్ము నుంచే. ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళ రాజకీయ పార్టీ అకౌంట్లోది కాదు, వాళ్ళ సొంత సొమ్ము కాదు. మన డబ్బు మనకే.
ఇస్తున్నారు, సద్వినియోగం చేసుకోండి. కానీ లాస్ట్ టైం నేను కంప్లైంట్ ఇచ్చాను. ఎందుకంటే ఈ బస్సులో ప్రయాణికులు సామర్థ్యానికి మించి ప్రయాణం చేస్తున్నారు. ఏదైనా యాక్సిడెంట్ అయితే 40 మంది ప్రయాణికులకు మాత్రమే ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుద్ది. 40 మంది ఎక్కిన బస్సులో 60 మంది ఎక్కితే మిగిలిన 20 మంది పరిస్థితి ఏంటి? దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే, బస్సు తిరగబడిన, యాక్సిడెంట్ అని ఏమైనా, మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? దానివల్ల సంస్థ అనేది చాలా ఇబ్బంది పడుతుంది. అదేవిధంగా బస్ డ్రైవర్ ఇబ్బంది పడతాడు. కనుక మీకు ఇచ్చి సజెషన్ ఏంటంటే, పరిమితికి మించి ఎక్కించుకోకండి. 40+2 అంటే 40+2. ఎవరు బస్సులో నిలబడినా కానీ అది సామర్థ్యానికి మించి ఎక్కించుకున్నట్టే లెక్క. సీట్లు ఫుల్గా ఉంటే అదే పర్ఫెక్ట్. సీట్లో కాకుండా నిలబడి ప్రయాణికులు ప్రయాణిస్తే అది మాత్రం చట్టరీత్యా నేరం. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు గమనించాలి. ఏ టైంలో ఏ ప్రమాదం జరిగినా కానీ నిలబడి ప్రయాణించే ప్రయాణికులకు ఇన్సూరెన్స్ అయితే లేదు. వాళ్ళని ప్రభుత్వం పట్టించుకోదు, సంస్థ పట్టించుకోదు. కనుక ఇప్పుడు ఉచిత బస్సు వల్ల ప్రయాణికులు ఎక్కువయ్యారు కాబట్టి అదే బస్సులో మీరు అడ్జస్ట్ చేయకండి. ఇంకా బస్సులు పెంచాలని ఈ ఆర్టీసీ సంస్థను నేను సవినయంగా కోరుకుంటున్నాను. లేని పక్షంలో మీరు చాలా ఇబ్బంది పడతారు. నేను ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాను. ఎక్కడ ఇచ్చాను. అధిక సామర్థ్యంతో జనాల్ని ఎక్కించుకోవద్దు. బస్కి ఎంతమంది ఎక్కితే అంతమందినే ఎక్కించండి. లేకపోతే మీరు శిక్ష అవుతారు, సంస్థకు బ్యాడ్ నేమ్ వస్తుంది, సంస్థపై కేసు పడే అవకాశాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. జై జగన్. Yeah.